నమస్కారం. ఇవాళ లాస్ట్ శ్రావణ శుక్రవారం ప్లస్ అమావాస్య, అపూర్వమైన రోజు. ఇంత చక్కటి సాయం సంధ్య వేళలో అమ్మవారి గురించి 4 మాటలు చెప్పుకుందామా? మనసు చికాగ్గా ఉన్నప్పుడు, హై షెడ్యూల్ డే అయినప్పుడు, చాలా విసుగుతో కూడిన రోజు అయినప్పుడు దేవుడి ముందర చక్కగా ఒక 10 నిమిషాలు గడిపితే మనం బాగా ఫుల్ రీఛార్జ్ అయిపోతాం. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు చాలా రకాల మలినాలు తీసేసినట్టు అవుతుంది మనసంతా. ఇంకా దేవుడి గదిని, సింహాసనాన్ని నీట్గా క్లీన్ చేసుకొని, ఆ క్లాత్ మార్చేసి చక్కగా అన్నిటిని పీతాంబరి, చింతపండేసి చక్కగా విగ్రహాలన్నిటినీ క్లీన్ చేసి బొట్లు పెట్టేసుకొని, ఏదో ఆ టైంకి ఎలా వీలైతే అలా షోడశోపచార పూజ, పంచోపచార పూజ చేసుకొని చక్కగా అభిషేకం చేసేసుకొని స్వామికి అలా చూస్తూ ఉండిపోతూ, మనకు వచ్చిన శ్లోకాలు, నచ్చిన పాటలు ఏవో పాడుకొని ఒక 1/2 అవర్ 1 అవర్, ఇట్ టేక్స్ హార్డ్లీ 1 అవర్ ప్రశాంతతమైన టైం ఏదైతే ఉందో ఆ అనుభూతిని ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎంతో డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, వేరేదో పార్కులని, ఏదో వ్యూ పాయింట్స్ అని చూడడానికి వెళ్ళినా రానటువంటి ఆనందం మనకిష్టమైన దైవం ముందర కూర్చొని 10 నిమిషాలు తదేకంగా చూస్తూ నచ్చిన పాట పాడుకుంటూ ఆనందమే అన్నిటికంటే అపరిమితమైన ఆనందం అనిపిస్తుంది నాకైతే. కొన్నిసార్లు పాప పిచ్చెక్కిచ్చేస్తుంది డేని. ఈయన ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి కొన్నిసార్లు నైట్ వరకు రాడు క్యాంప్స్ ఉన్నప్పుడు, కొన్నిసార్లు 2-3 డేస్ కూడా రారు. మార్నింగ్ నుంచి ఎవరి ముఖం చూడకుండా తన ముఖం నేను, నా ముఖం తనే, పాప చూసుకుంటూ ఇలాంటి హై హెక్టిక్ డే అంటారు కదా, ఇది పిచ్చెక్కిచ్చేస్తుంది కొన్నిసార్లు. ఆ టైంలో ఒక 1/2 అవర్ ఇలా క్లీనింగ్ ప్రోగ్రామ్, వాట్ ఎవర్, కిచెన్ కానీ, ఏదైనా ఇల్లు కానీ, బట్టలు కానీ, ఏదైనా పని నీట్గా క్లీన్ చేసాము అని అనిపించిందంటే, బట్టలకు మురికి వదిలినట్టే, ఇంట్లో ఉన్న మురికి వదిలినట్టే, ఆ బూజు అవన్నీ వదిలినట్టే, మనసు కూడా చాలా మురికి వదిలినట్టు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెక్నిక్ మీరు ట్రై చేయండి. చాలా విసుగైన డే అప్పుడు. చూడండి మా కృష్ణ ఎంత అందంగా ఉన్నాడో. మధ్యలో అమ్మవారు ఎలా కూర్చోన్నారో చూడండి, విష్ణు వక్షస్థల స్థిత అన్నట్టు స్వామికి హృదయ భాగంలో కూర్చున్నట్లు కొలువయ్యింది అమ్మవారు. ఇది చూసుకుంటూ ఉంటే తనివి తీరా అదో ఆనందం అండి. కృష్ణయ్యని చూస్తుంటే నాకు ఒక శ్లోకం, ఒక పాట, జయదేవుడు రచించినటువంటి ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఆ సాంగ్ ఒక్కసారి తలుచుకొని ఇవాల్టి నామస్మరణ సిరీస్ కంప్లీట్ చేద్దామా? శ్రీత కమలా కుచ మండల ధృత కుండల కలిత లలిత వనమాల జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. దీనమణి మండల మండన భవ కండన మునిజన మానసహంస జయ జయ దేవ హరే. కాళీయ విషధర గంజన జనరంజన యదుకుల నలిన దినేశ జయ జయ దేవ హరే. మధుముర నరక వినాశన గరుడాసన సురకుల కేలి నిదాన జయ జయ దేవ హరే. అమల కమల దళలోచన భవమోచన త్రిభువన భువన నిదాన జయ జయ దేవ హరే, జయ జయ దేవ
हरे जनकसुताकृतभूषण जितदूषण समरसमितदशकण्ठ जय जय देव हरे अभिनव जलधर सुन्दर धृतमन्दर श्रीमुखचन्द्रचकोरा जय जय देव हरे तव चरणं प्रणतावयम् इति भावयं कुरु कुशलं प्रणतेषु जय जय देव हरे श्रीजयदेव कवेरिदं कुरुते मुदं मङ्गलमुज्ज्वलगीतं जय जय देव हरे जय जय देव हरे जय श्री राम।